మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ 2 కగార్ ప్రారంభమైంది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్ట్ అగ్రనేతల కోసం భద్రతా దళాల గాలింపు చర్యలు చేపట్టారు. కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ చేతన్, కేసా, సోది, పాపారావు, దామోదర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మొత్తం 5,000 మంది సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్, ఛత్తీస్గఢ్ డిఆర్జీ, కోబ్రా బలగాలతో ఆపరేషన్ చేపట్టారు. కేంద్రం పెట్టిన డెడ్ లైన్ మరో 40 రోజులే ఉండడంతో భద్రతా దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, మరోసారి ఈ కర్రెగుట్టల్లో మాత్రానికి భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని చెప్పవచ్చు. ఇంకో పక్క మావోయిస్టు పార్టీని భారతదేశంలో 2026 మార్చి 31 కల్లా లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన డెడ్ లైన్ ప్రకారం మరో ఒక 40 రోజులు అంటే 1.5 రోజులు గడువు ఉండటంతో మరోపక్క ఇప్పటికే మావోయిస్టు పార్టీలో కీలక నేతలందరూ చాలా మంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరో కొంతమంది కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు, దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ డీజీపీ ఎదురు కూడా చాలా మంది కీలక నేతలు కూడా లొంగుబాటు పట్టిన పరిస్థితి ఏర్పడుతూ వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ కుదిలేతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు మరోపక్క కొంతమంది కీలక నేతలు అంటే మావోయిస్టు పార్టీ ప్రస్తుత జాతీయ కార్యదర్శి కొనసాగుతున్న దేవ్జీ అలియాస్ తిరుపతి అలియాస్ చేతన్, దాంతో పాటుగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదరరావు, పాపారావు, దాంతో పాటుగా సోది, మరొక కీలక నేత 45 కీలక నేతలు, పోలీడు బ్యూరో సభ్యులు మరో 3 కూడా కర్రెగుట్టలో తలదాచుకున్న సమాచారం మేరకు మాత్రమే కేంద్ర బలగాలు, సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు డిఆర్జీ జవాన్లు, లోకల్ డిఆర్జీ జవాన్లతో పాటు బీటీపీఎస్ బలగాలతో మాత్రం ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి కూడా కేంద్ర బలగాలు, సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు కర్రెగుట్టలను కూడా చుట్టుముట్టేట తెలుస్తుంది. కర్రెగుట్టలో హోరాహోరీగా ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకున్నట్టు మన సమాచారం కూడా కొద్దిసేపటి నుంచి అందుతుంది. ఈ ఎదురుకాల్పులు అంటే మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మాత్రం కొంతమంది 3 లేదా 4 మావోయిస్టులు కూడా మృతి చెందారనే సమాచారం కూడా వెలువడుతున్నప్పటికీ పూర్తి అధికారిక సమాచారం వచ్చేంత వరకు కూడా మావోయిస్టులు కానీ భద్రతా బలగాలు కానీ ఎటువైపు ప్రాణనష్టం ఎంత జరిగిందనే విషయాలపై కూడా పూర్తిగా నిర్ధారించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికే మావోయిస్టు పార్టీ కూడా ఒక పక్క ఆపరేషన్ కగారు దెబ్బకు కకావికలమని చెప్పేసి ఇడ్మా లాంటి నేతలు, ఇడ్మా అతని సహచరిని రాజయ్య కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు మరడిమిల్లి అడవుల్లో మాత్రానికి ఎన్కౌంటర్లో మృతి చెందిన ఘటనలతో మాకు పక్క మావోయిస్ట్ పార్టీ కూడా పూర్తిగా కకావికలమే కాకుండా ఉన్న నేతలు కూడా దేవ్జీ జాతీయ కార్యదర్శి, మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కొనసాగుతున్న దేవ్జీతో పాటుగా మరో కొంతమంది కీలక నేతలు దాంతో పాటుగా యాస, తర్వాత సోది, మరి కీలక నేతలు కూడా ఇటు ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అడవులలో కూడా అంటే ఇంద్రావతి నది అటవీ ప్రాంతం, అబుజ్మోడ్ అటవీ ప్రాంతాల్లో కూడా తలదాచుకుంటే కానీ అబుజ్మోడ్ అటవీ ప్రాంతాలను కూడా పూర్తిగా ఇప్పటికే దాదాపు గత 2-3 నెలలుగా కూడా పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని ప్రతి 2 కిలోమీటర్ల రేడియస్ లో కూడా ఒక బేస్ క్యాంప్, పోలీసు భద్రతా బలగాల బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పూర్తిగా మావోయిస్ట్ పార్టీని కూడా వచ్చే ఈ ఏడాది మార్చి 31 కల్లా పూర్తిగా మావోయిస్టు పార్టీని భారతదేశంలో మావోయిస్టు పార్టీ రహిత భారతదేశంగా చెప్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన ప్రకటన నేపథ్యంలోనే మాకు మరోపక్క ఆపరేషన్ కగార్ 2 అంటే కేజీహెచ్ అంటే కర్రెగుట్టల రెండో పార్టీలో మాత్రానికి ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితిని అక్కడ కర్రెగుట్టలో మాత్రం యుద్ధ మేఘాలు కూడా అలుముకున్నాయని చెప్పవచ్చు. గతంలో గడిచిన 4-5 నెలల క్రితం మాత్రం కర్రెగుట్టలోకి భద్రతా బలగాలు వీళ్ళంతా చేరుకోవాలంటే సాహసోపేతమైన అంటే హెలికాప్టర్ల ద్వారా మాత్రమే ఆ కర్రెగుట్టలోకి ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఒక బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ గడిచిన కొన్ని నెలలుగా దాదాపు 2-3 నెలల కాలంలో కర్రెగుట్టలో సుమారు 80 నుంచి 89 మంది కీలక నేతలు, ఆయా డివిజన్ల కార్యదర్శులు, తెలంగాణ సంబంధించిన కీలక నేతలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలు కూడా ఆ కర్రెగుట్టలో, దాంతోపాటు అబుజ్మోడ్ అడవుల్లో కూడా బీజాపూర్ జిల్లా, దాంతోపాటు నారాయణపూర్, కొండగావ్ జిల్లాలో, దాంతోపాటు దత్తేవాడ జిల్లాలో కూడా పూర్తిగా ఎన్కౌంటర్లో కూడా మృతి చెందిన సంఘటనల వరుస ఎన్కౌంటర్లతో మాత్రం మావోయిస్ట్ పార్టీ కూడా భీతిలు వెళ్ళిన పరిస్థితి అవుతుంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్ళిన పరిస్థితి అవుతుంది. కీలక నేతలు సుమారు పొలిట్ బ్యూరోలో 4 సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు 4 మాత్రమే మిగిలినారు. జాతీయ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిరుపతితో సహా ఒక 4-5 పొలిట్ బ్యూరో మెంబర్లు, కేంద్ర కమిటీ సభ్యులు 4, మొత్తం 8 మంది ఆయా డివిజన్ల కార్యదర్శులు, కొంతమంది అక్కడ అబుజ్మోడ్ అటవీ ప్రాంతం, దాంతోపాటు కర్రెగుట్ట ఏరియా ప్రాంతాలకు సంబంధించిన కీలక నేతలు మాత్రమే మిగిలి ఉన్నారన్న సమాచారం మేరకు మాత్రం గత 3 రోజుల నుండి మాత్రం ఇంటెలిజెన్సీ నివేదిక ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఛత్తీస్గఢ్ హోంమంత్రి నేతృత్వంలో మాత్రం వాళ్ళ సూచనల మేరకు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు లోకల్ డిఆర్జీ జవాన్లు, కోబ్రా దళాలు కూడా పూర్తిగా నిన్న సాయంత్రం నుంచి కూడా
కర్రెగుట్టలను కూడా చుట్టుముట్టిన పరిస్థితి పడుతుంది. ఏ క్షణానైనా ఎంతమంది మావోయిస్టులు మృతి చెందే అవకాశాలు కూడా లేకపోలేదట మరోపక్క ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటుగా డీజీపీ ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి. తాజాగా ఉదయం నుంచి అంటే 7:30 గంటల ప్రాంతం నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఒక దళం ఎదురుపడ్డది. కర్రెగుట్టలో ఒక భాగంలో సుమారు 2900 చదరపు అడుగుల వ్యాసార్థంతో విస్తరించిన కర్రెగుట్టలు దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్ల ఎత్తులో అంటే భూభాగానికి 8 నుంచి 9 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఆ కర్రెగుట్టలు వ్యాపించున్నాయి. కర్రెగుట్టలు వ్యాపించడం ప్రస్తుతం ఆకు రాల్చే కాలం అంటే పూర్తిగా చలికాలం దాడిపోతున్న సందర్భంలో ఆకు మొత్తం పూర్తిగా రాల్చివేయడంతో మొత్తానికి మావోయిస్టులు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, గుహల్లో ఎక్కడ తలదాచుకున్నారు, గొరియలు ఎక్కడ తలదాచుకునే అంశాన్ని మాత్రం కూడా పూర్తిగా శాటిలైట్ సిగ్నల్స్ దాంతో పాటుగా మావోయిస్టుల సమాచారాన్ని కూడా పూర్తిగా తెలుసుకొని కూంబింగ్ కూడా సిఆర్పిఎఫ్ బలగాలు చేపట్టినట్టు మరొక తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక బటాలియన్ సంబంధించి ఇటు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పులో సుమారు 4 నుంచి 5 మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు అనధికారిక సమాచారం వస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కర్రెగుట్టలో మొత్తానికి ఈ యుద్ధ మేఘాలు అలుముకున్నట్టు చెప్పవచ్చు. ఒక పక్క భారీ స్థాయిలో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి తాజాగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.